నమస్కారం. న్యూస్ విషన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అసమర్థ పాలన వల్లే తిరుపతి పుణ్యక్షేత్రం స్మగ్లర్లకు అడ్డాగా మారింది. ఫలితంగా ఊరుకో వీరప్పన్ తయారవుతున్నారు. 15 రోజుల్లో అక్రమాలపై అడ్డుకట్ట వేయాలి, లేకపోతే ఉద్యమ బాట. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జైపాల్ రెడ్డికి అంగవైకల్యం కాదు, బుద్ధి వైకల్యం. విభజనకారుల కలే ఎప్పటికీ నెరవేరదు. మబ్బు యువసేన అధ్యక్షుడు మబ్బు చెంగారెడ్డి ధ్వజం, భోగి మంటల్లో టీ బిల్లు, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, వరుస సెలవులతో కిటకిటలాడుతున్న కొండ, సౌకర్యాల కొరతతో భక్తుల ఇక్కట్లు. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడల వల్లే పుణ్యక్షేత్రం ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా మారిందని, ఫలితంగా 2 అటవీశాఖ అధికారులను కోల్పోవాల్సి వచ్చిందని, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే వరకు ప్రభుత్వంపై పోరాడతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 2 రోజుల పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు సోమవారం విచ్చేసిన విషయం విదితమే. పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం శేషాచల అడవుల్లో స్మగ్లర్ల చేతిలో అసువులు బాసిన అటవీశాఖ అధికారి డేవిడ్ కరుణాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరుదైన అటవీ సంపదను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫలితంగా ఊరుకో వీరప్పన్ తయారవుతూ అటవీ సంపదను కొల్లగొడుతూ పర్యావరణానికి విఘాతం కలిగించడమే కాక అడ్డుకున్న అధికారులను పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారమంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. అందుకే అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని దుయ్యబట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణా దేశ విదేశాలకు వ్యాప్తి చెందిందంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఈ తంతు జరుగుతున్నా పాలకులు పట్టి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇటీవల అటవీశాఖ అధికారుల ఆటవిక హత్యే ఇందుకు నిదర్శనమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, 15 రోజుల గడువులోగా ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని, లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి 24 గంటల సమయం చాలని, చేతగాని ప్రభుత్వం అలసత్వం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని బాబు విమర్శించారు. ఆ తర్వాత చంద్రబాబు అటవీశాఖ అధికారి డేవిడ్ కరుణాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డేవిడ్ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. డేవిడ్ మృతితో నిరాశ్రయులైన ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని, వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని బాబు డిమాండ్ చేశారు. ఒకటి రెడ్ శాండ్ లూట్ కట్ చేస్తే ఒక్కొక్కరికి విపరీతమైన డబ్బులు, అక్కడి నుంచి ఇంకో ఊరు తీసుకొస్తే విపరీతమైన డబ్బులు, పొలాల్లో దాచిపెడితే డబ్బులు. ఈ డబ్బులకు అలవాటైపోయి ఎవరైనా బయట వచ్చి వీళ్ళని అపోజ్ చేస్తే, ఒకప్పుడు తీవ్రవాదులు ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేశారో ఆ దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నానని అడుగుతున్నా, పోలీసులు కనపడలేదని అడుగుతున్నా, గవర్నమెంట్ కనపడలేదని అడుగుతున్నా, రెవెన్యూ నిద్రపోతా ఉందని అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడని అడుగుతున్నా. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఇలాంటి నీచమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గేలేదని అడుగుతున్నా. వీళ్ళంతా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ గా తయారైపోయారు. మొత్తం ఆపరేషన్స్ అన్ని పెట్టుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా వస్తున్నాయి. వచ్చిన డబ్బులు ఏది ఒక్కొక్కరు చూస్తే మోటార్ బైకులు కొంటున్నారు. అదే మరి కార్లు అయితే ఒక్కొక్క కారు చూస్తే 40-50 కార్లు. రాత్రులంతా ఎర్రచందనం స్మగ్లింగ్, డే టైం గ్రామాలు తిరగడం, దానికి ఎక్కడ లేని డబ్బులు. దీన్ని ప్రక్షాళన చేయకపోతే మళ్లీ వస్తా, రావడం కాదు, మొత్తం ప్రజల్లో వీళ్ళ దోషులుగా నిలబెడతా. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మంగళవారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 319వ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు భోగి పండ్లు, సాంప్రదాయ పాటల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి భాస్కర్, ఉప కార్యనిర్వహణాధికారి చిన్నంగారి రమణ హాజరయ్యారు. చిన్నారులు అబ్బురపరిచే సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు.
ప్రతిభకు పదునుబెట్టి సృజనాత్మకతను మేళవించి పరిశ్రమిస్తే పరిధులు లేని ప్రతిభ ఆవిష్కృతమవుతుందని చిన్నారులు నిరూపించారు. ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. అద్భుతమైన స్వరాలను ఆలపించి గానామృతాన్ని పంచారు. చిన్నారి సింధు ఆలపించిన అన్నమయ్య సంకీర్తన, మేఘశ్రీ భరతనాట్యం, లేఖ్య కథక్ నృత్యం సభికులను అలరింపజేసింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేణుగోపాల్ రెడ్డి, గురువిరెడ్డి, ఆది శేషగిరిరావు, శాంతావాణి, సిటీ కేబుల్ జీఎం రామచంద్రారెడ్డి, చిన్నారులు, కళాప్రియులు పాల్గొన్నారు. పండుగలన్నీ మనుషుల మధ్య సామాజిక బాంధవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. తమ దగ్గర ఉన్న దాన్ని ఎదుటివారికి ఇవ్వడాన్ని నేర్పిస్తాయి. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవంలోనికి తెస్తాయి. ఇతరులతో కలిసి జీవించడాన్ని నేర్పిస్తాయి. సంక్రాంతి పండుగే ఇందుకు దర్పణం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పర్వదినం. హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే 3 ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు, మన పెద్దలు అనుసరించిన సాంప్రదాయాల పరమార్థమే సంక్రాంతి. సూర్యుని గమనం ఆధారంగా జరుపుకునే ఒకే ఒక్క పండుగ సంక్రాంతి. ఇది భోగితో ప్రారంభమవుతుంది. సంక్రాంతిని తెచ్చేది సూర్యుడే అయినా భాస్కరుడికి నచ్చేది మాత్రం భోగి పండుగే. ఉదయాన్నే భోగి మంటల్లో, సాయంత్రం పిల్లలపై పోసే భోగి పళ్ళలో సూర్యఛాయలు దర్శనమిస్తాయి. అందుకే అదే రోజున భోగి పండ్లను చిన్నారుల తలపై పోస్తారు. ఇలా చేయడం వల్ల దృష్టి దోష పరిహారం అవుతుందంటారు పెద్దలు. సంక్రాంతి ప్రధానంగా పెద్దలను గుర్తు చేసుకునే రోజు. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం సంప్రదాయంగా భావిస్తున్న ఆచారం. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పర్వదినంలో ఆఖరి ఘట్టం కనుమ పండుగ. సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే అది పశువుల పుణ్యం. అందుకే ఆ రోజున పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఇప్పటికీ భారతీయుల జీవిత గమనాన్ని గుర్తు చేసే పండుగ సంక్రాంతి. రైతు ఆరుగాలం పండించిన పంట ఇంటికొచ్చే రోజు. పిల్లా పాపలతో కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపే సంబరమే సంక్రాంతి. హిందూ ముస్లింల భాయి పాలన చంద్రబాబు పాలనలో పునరావృతమవుతుందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ జనార్దన్ కాలనీలో సంక్రాంతి, మిలాదున్నబీ పండుగలను పురస్కరించుకుని ఆ పంచాయతీకి చెందిన హిందూ ముస్లిం తెలుగుదేశం పార్టీ నాయకులు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ శివప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సోరా సుధాకర్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి హాజరై గ్రామ మహిళలకు పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ ప్రసంగిస్తూ భోగి, మిలాదున్నబీ 2 పర్వదినాలు ఒకే రోజు రావడం, పండుగను కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు సామూహికంగా ఉత్సాహంగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. హిందూ ముస్లింల భాయి పాలన చంద్రబాబు పాలనలో పునరావృతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన ట్యూషన్ మాస్టర్ శ్రీనివాసులతో తనకున్న అనుభవాలను, ట్యూషన్ మాస్టర్ శ్రీనివాసుల వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ సభికులతో జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెంచుమోహన్, షాహీనా భాను, షబీనా భాను, ముంతాజ్ బేగం, రామారావు, ధనలక్ష్మి, గ్రామ మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మిలాడి నబీ ఒక పక్క మన సోదరుల పండుగ, ఒక పక్క మనకు భోగి పండుగ. 2 పండుగలు కలిసి ఎట్టుందంటే హిందువులు ముస్లింలు కలిసి ఉండాలా. మనం కలిసి ఉన్నాం ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఏ కలహాలు లేకుండా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాం. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి అంగవైకల్యం కాదని బుద్ధి వైకల్యమని సమైక్యాంధ్ర తిరుపతి జేఏసీ కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి ధ్వజమెత్తారు.
జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపు మేరకు మంగళవారం తిరుపతిలో మబ్బు యువసేన ఆధ్వర్యంలో సమైక్యవాదులు జైపాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి టీ బిల్లు ప్రతులను భోగిమంటల్లో వేసి తగులబెట్టి నిరసన తెలియజేశారు. వేర్పాటువాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలోని 6 కోట్ల మంది ప్రజలను అవమానించేలా జైపాల్ రెడ్డి మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చుబెట్టి రాక్షసానందాన్ని పొందుతున్న కేంద్ర పెద్దలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాల్సింది పోయి సీమాంధ్రులను శుంఠలని వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. విభజన ప్రక్రియ ఓ కలేనని, రాష్ట్రం సమైక్యంగా ఉండడం అనేది నిజమన్న వాస్తవాన్ని వేర్పాటువాదులు గుర్తుంచుకోవాలని సూచించారు. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా ఏపీ ఎన్జీఓలు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. వారికి అండగా ఉంటూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి సమైక్యతను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మబ్బు యువసేన కార్యకర్తలు జనార్దన్, అనిల్, వినోద్, రాజా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా భోగి మంటల్లో తెలంగాణ బిల్లుని తగలపెట్టడం జరిగింది. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్న జైపాల్ రెడ్డి గారు, ఆయనకి అంగవైకల్యం ఉందనుకున్నాం కానీ మానసిక వైకల్యం ఉందని ఇంతవరకు మాకు తెలియదు. ఈరోజు మా సీమాంధ్ర ప్రజలందరినీ కూడా సుంటలని చెప్పిన వ్యక్తి అతనే ఒక పరమ సుంటగా ఈరోజు మాట్లాడటం. ఈరోజు తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మన సీమాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేల చొక్కాయలు పట్టుకోవడం, మనల్ని మాట్లాడనివ్వకుండా చేయడం చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాకముందే సీమాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలపైనే దాడులకు దిగడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఇన్ని అవమానాలు మనకు జరుగుతూ ఉంటే దాని మీద ఎవ్వరూ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. నిస్వార్థంగా చేసేదే సేవ అని నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజికకర్త లయన్స్ క్లబ్ సభ్యులు కొండా అరవిందబాబు దంపతులు కళాల శివరంజని ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సరోజిని రోడ్డు నందున్న ప్రభుత్వ బాలికల వసతి సముదాయంలోని అనాథ బాలికలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి ముఖ్య అతిథులుగా వచ్చేశారు. ఈ సందర్భంగా సకలారెడ్డి మాట్లాడుతూ సేవకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. నిస్వార్థంగా చేసేదే సేవ అని పేర్కొన్నారు. నిరాదరణకు గురైన అనాథలను ఆదుకోవడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తెరగాలన్నారు. అనాథ బాలికలకు సహాయ సహకారాలు అందించడానికి నగరపాలక సంస్థ ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. వీరికి ప్రభుత్వ బాలికల వసతి సముదాయం అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. తన వంతుగా బాలికల వసతి సముదాయానికి 10,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. సంస్థ యాజమాన్యం ఎలా కోరితే అలా ఇవ్వడానికి తాను సంసిద్ధమన్నారు. తల్లి, తండ్రి, తర్వాత తినటానికి, ఉండటానికి అన్ని వసతులు ఉండి ఏమీ లేని విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, అంటే అది సరిపోక కానివ్వండి, లేకపోతే అది ఎక్కువై కానివ్వండి, ఈ సమాజం ఎలా ఉందనేది మనందరికీ తెలియదు కాదు. అది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. మరి అలాంటి పరిస్థితులు లేకుండా వాటికి విరుద్ధంగా, అంటే అవన్నీ సౌకర్యాలు, సదుపాయాలు, ఆసరా ఎటువంటిది లేకుండా మరి మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకొచ్చి ఈ సముదాయంలో పెట్టి మీ అడ్మినిస్ట్రేటర్ నందగోపాల్ మిమ్మల్ని అందరినీ బాగా చూస్తున్నారు అని అంటే నాకు చాలా సంతోషంగా ఉంది వినడానికి. అదేవిధంగా మరి నగరపాలక సంస్థ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఇన్సైడ్ మీకు కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా తప్పనిసరిగా నేను సహకరిస్తానని చెప్పి. అనంతరం డాక్టర్ కృష్ణ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల వసతి సముదాయం అందించే సేవలను బాలికలు సద్వినియోగం చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ఆమె అనాథ బాలికలకు హామీ ఇచ్చారు. 8, 9, 10 తరగతుల్లోనే ప్రేమలని కానీ, పెళ్ళిళ్ళని కానీ, లేదు అమ్మ చనిపోతే, నాన్న చనిపోతే ఎవరన్నా ఏదన్నా ఇది చేయటం కానీ, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోంచి మీరందరూ వచ్చినప్పుడు మీకు తల్లి, తండ్రి, నీడ అన్నీ ఉన్న నందగోపాల్ లాంటి హోమ్ లేదు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇంకొక ఆఫీసర్ కూడా రావచ్చు. ప్రభుత్వం వారు ఇవన్నీ చేస్తున్నప్పుడు దానిని మీరు 100% సద్వినియోగపరచుకోవాలి. ఎందువలనంటే అందరూ తింటారు, అందరూ పడుకుంటారు. మీ వయసులో ముఖ్యంగా చదువు అన్నది చాలా చాలా అవసరం. చదువు లేనిదే జీవితంలో ఏది కూడా సాధించలేకున్నాను. చదువుని ఎప్పుడు కూడా ఇష్టపడాలి. ఇష్టపడి మనం దాంట్లో ఒక గోల్ పెట్టుకొని రీచ్ అవ్వాలి అన్నది, సాధించాలి అనేది అనుకోవాలి. మీలలో నుంచి డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏదైనా కూడా మీరు కూడా జీవిత ఆటోబయోగ్రఫీస్ అబ్దుల్ కలాం గారు కానీ, కిరణ్ బేడీ కానీ ఇటువంటివి కానీ చదివి స్ఫూర్తి పొందాలి. అనంతరం నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా బట్టలు, పండ్లు పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సూపరింటెండెంట్ నందగోపాల్, లయన్స్ క్లబ్ సభ్యులు భాస్కర్, నిర్వాహకులు అయూబ్ ఖాన్, వసతి సముదాయం అధ్యాపకులు, బాలికలు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి భక్తులే కాకుండా అయ్యప్ప భక్తులు కూడా శబరిమల యాత్రలో భాగంగా తిరుమలను సందర్శించడం సాంప్రదాయంగా మారడంతో అయ్యప్ప భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 15వ తేదీన మకర జ్యోతి దర్శనానంతరం వేల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి రానున్న నేపథ్యంలో తిరుమల రద్దీ మరో 3-4 రోజులు కొనసాగవచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం ఎన్ని ఏర్పాట్లు చేసినా సౌకర్యాల కొరతతో భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రద్దీతో పాటు ప్రైవేటు వాహనాలు, టాక్సీ వాలాల దందా కూడా పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక మొత్తంలో డబ్బులు గుంజి భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారని, టాక్సీ డ్రైవర్ల ఆగడాలను అదుపు చేయాలని పలువురు భక్తులు సూచిస్తున్నారు. పల్లెల్లో సంక్రాంతి పండుగ కళ తప్పింది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు ముందే రైతులు, వ్యాపారులు, ప్రజలు పండుగకు అవసరమైన వస్తువులు కొనుగోళ్లపై నిమగ్నమయ్యేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. రైతులకు పండించిన పంట చేతికి వచ్చి ఇల్లు ధనధాన్యాలతో కళకళ్లాడేది. దూరపు బంధువులు, కూతుళ్లు, అల్లుళ్లతో ఇల్లంతా సందడిగా ఉండేది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, ఇది తెలుగు సాంప్రదాయానికి సంక్రాంతి నిలువెత్తు నిదర్శనం. అయితే జిల్లాలోని చిత్తూరు, పడమటి మండలాల్లో వర్షాలు సరిగా కురవకపోవడం రైతుల్లో నైరాశ్యం అలుముకుంది. అధికారికంగా 33 మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినా అధికారులు వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, దిగుబడి ఆధారంగా 53 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అంటే కరువు తీవ్రత జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి పండుగను ప్రజలు నామమాత్రంగా జరుపుకుంటున్నారు. పట్టణాల్లో సైతం అదే పరిస్థితి. వారం రోజుల ముందే వస్త్ర దుకాణాలు, ఇతర దుకాణాలు ప్రజలతో కళకళలాడి సందడిగా ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం వ్యాపారం జరగలేదని అంటున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ ఈ ఏడాది కళ తప్పిందని చెప్పాలి. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సమస్యల జబ్బు పట్టుకుంది. ఆసుపత్రికి వచ్చే రోగాలు నయం చేసుకోవడానికి వస్తే కొత్త రోగాలతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేదవారు మాత్రమే. వీరికి వైద్య సౌకర్యాలు అందించేందుకు అవసరమైన పరికరాలు ఉన్నా వాటికి సిబ్బంది లేకపోవడంతో అవి తుప్పు పట్టిపోతున్నాయి. వచ్చిన రోగులను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది ఉచిత సలహా ఇచ్చి పంపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించాల్సిన అంబులెన్సులు క్యాజువాలిటీ ముందే తుప్పు పట్టిపోతున్నాయి. ఈ అంబులెన్స్లోనే డాక్టర్లు పేషెంట్లను తీసుకొస్తారు. ఈ వాహనానికి మరమ్మతు చేసి ఏళ్లు గడుస్తోంది. రోగులు వేలాది రూపాయల ఖర్చుతో ప్రైవేట్ అంబులెన్స్లో వెళ్లాల్సి వస్తోంది. కుష్టు వ్యాధి వార్డు, జీఈ వార్డుల పక్కనే పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి వార్డుల కిటికీల్లోకి వచ్చేస్తున్నా కనీసం వాటిని తొలగించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం చేస్తుండడంతో వార్డుల్లోకి విష సర్పాలు ప్రవేశిస్తున్నాయి. రోగులు కదలలేక భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 10 ఏళ్లుగా ఆసుపత్రిలోని డ్రైనేజీకి వచ్చే పైపులు పగిలిపోయి పైనుండి కింది వరకు లీకేజీ అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ వల్ల దుర్గంధం వెదజల్లుతోంది. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. క్షయవ్యాధి వార్డు పక్కనే వ్యర్థ పదార్థాలు వేస్తుండడం, వాటిని అరాకొరగా కాల్చివేయడంతో పొగ, దుర్గంధం వార్డుల్లోకి వస్తోంది. క్షయవ్యాధి రోగులకు మంచి గాలి వాతావరణం అందించడమే లక్ష్యంగా వార్డును ఏర్పాటు చేయాల్సిన అధికారులు తూతూ మంత్రంగా పోస్టుమార్టం గది పక్కనే టీపీ వార్డు ఉండడం వల్ల రోగులకు కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు గిడ్డుబాయ్, రాజ్ కుమార్ అనే వ్యక్తులు ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి జిల్లా, సొంత జిల్లా చిత్తూరు జిల్లా. మన ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా. కానీ ఈ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం కానీ, రోగులకు జరిగే అన్యాయాల గురించి కానీ, వాళ్ళకి జరిగే ఇబ్బందుల గురించి కానీ ఎవరు పట్టించడం లేదు. అత్యవసర చికిత్స కోసం ఎవరైనా వస్తే అంబులెన్స్ కావాలంటే అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీగా గడి తీసుకోవాలి. ఆ అంబులెన్స్ తుప్పు పట్టిపోయి విరిగిపోయి మూలలో స్టార్ట్ చేయాలంటే దాన్ని తోసి స్టార్ట్ చేయాలి. అది అంబులెన్స్గా పనికిరాదు. కానీ అదే గేట్ బయట ఉన్న వాళ్ళు అంబులెన్స్లో ఎంత చక్కగా పెట్టుకున్నారంటే ఎందుకో మన ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదా, దాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నాడా. ఏదైనా అత్యవసర కోసం డాక్టర్ని తీసుకొని రావాలంటే అంబులెన్స్తో పోవాలా, అది మధ్యలో నిలబడిపోతుంది, తోసుకోవాలా. సరైన డ్రైవర్ లేదు, అవసరానికే ఏమీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అయితే చెప్పడానికి అవసరమే లేదు. 55 సంవత్సరాలుగా నేను ఆసుపత్రి పక్కనే ఉన్నాను, చూస్తున్నాను. ఎవరైనా అధికారికి వచ్చినాడంటే 4 రోజులు అది చేయడం ఇది చేయడం చూస్తే మంచి అధికారి వచ్చినాడబ్బా, ఇంకా ఆసుపత్రి బాగుపడిపోతాను. మళ్ళాక రెడ్డి వచ్చే మొదలెట్టి ఇంకొక అధికారి వచ్చడం, మళ్ళాక అదే. ఏదైనా అవసరమైతే మిషనరీ అన్నీ ఉన్నాయి, కానీ సిబ్బంది లేదు. ముందు 2 ఉద్యానవనాలు ఉన్నాయి లోపల. ఏదైనా రోగులకు బాగు చేయాలంటే ఆ ఉద్యానవనాలు కొంచెం కూర్చొని సరి తీసుకుని పోతారు. ఆ ఉద్యానవనాలు లేవు. టీబీ హాస్పిటల్ నివారణ కోసం వస్తే పక్కనే వ్యర్థ పదార్థాలు వేసి ఇంకా టీబీ ఎక్కువ చేస్తున్నారు, కానీ దాన్ని
టీబీ వచ్చిన వాటికి పరిశుభ్రంగా పెట్టుకోవాలని అన్ని సలహాలు ఇస్తారు. కానీ ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తారు, పక్కన వ్యర్థ పదార్థాలు ఆ టీబీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎన్నోసార్లు విన్నమించుకున్న అధికారులు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏమో వెంటనే ప్రభుత్వం చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పేరేమో గొప్ప ఊరు గొప్ప అంటున్నారు, కానీ ఆసుపత్రికి వెళ్ళి చూసిన తర్వాతనే దాని యొక్క పరిస్థితి తెలుస్తూ ఉంది. ఎందుకంటే 300 పడగల ఆసుపత్రి పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా ఈ జిల్లాకు పనిచేసినారు. కానీ ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అధ్వాన స్థితిలో ఉంది. కనీసం అంబులెన్స్ సౌకర్యాలు కూడా లేకుండా పేద ప్రజలు నిరంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వివిధ జబ్బుల మీద వస్తుంటారు. కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పోయే సోమత లేకుండా గాల్లో కలిసిపోతున్నాయి ప్రాణాలు అన్నమాట. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు అన్నీ ఉంది అనేసి ప్రగాలు పలుకుతున్న జిల్లా అధికార యంత్రాంగము. కానీ అక్కడ వచ్చి చూసిన పరిస్థితిలో దానికి సంబంధించిన వైద్యులు లేకపోవడం, దానికి సంబంధించిన పరికరాలు ఇక్కడ లేవు, మీరు వెళ్ళిపోండి, మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోండి, అక్కడ ఏమన్నా చూపిస్తున్నారు, మంచి మెరుగైన వైద్యం కావాలన్నారు. ఉన్నవాడేమో మెరుగైన వైద్యం కోసం సిఎంసీ అంటున్నారు, సిమ్స్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. లేని పేదవాడేమో ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన ప్రాణాన్ని కూడా వెళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఇవాళ ఇప్పటికైనా చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మంచి వైద్యం అందించేదానికి, పేద ప్రజలకు నిరంతరమైన వైద్యం సదుపాయాలు కల్పించేదానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కొండను ఢీకొనడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. 10 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం పుత్తూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో తిరుమల నుండి తిరుపతికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద బస్సు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన కొండకు ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంజీవిని అంబులెన్స్ సహాయంతో రోయా ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందించిన తర్వాత పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్టీరింగ్ రాడ్ ఇరిగిన దానివల్ల ఈ ప్రమాదం సంభవించిందని ఇదయ్యారు. ఇందులో ప్యాసింజర్స్ అంతా సేఫ్ సైడ్గా ఉన్నారు. ఒక కండక్టర్ని మాత్రం తిరుమల అశ్విని ఆసుపత్రికి, 2 ప్యాసింజర్ని అశ్విని ఆసుపత్రికి తరలించాము. ఇది ఒక బస్సు యొక్క ఇదేనని చెప్పి ఆంచనాకు ఇంకా వేయాల్సింది. ఇంత ఆర్టీసీ మెకానిక్లు వాళ్ళు వస్తే కానీ ఇది ఆంచనా ఎందుకు జరిగింది ప్రమాదం అని ఆంచనా వేయలేకపోతున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 34 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 12 గంటలు, దివ్య దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 9, 50 రూపాయల గదులు 104, 100 రూపాయల గదులు 77, 500 రూపాయల గదులు 61, 600 రూపాయల గదులు 33 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 171, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 194 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం ఉదయం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,750 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,782 రూపాయలు. వెండి 1 కిలో ధర 44,505 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 47 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసమర్థ పాలన వల్లే తిరుపతి పుణ్యక్షేత్రం స్మగ్లర్లకు అడ్డాగా మారింది. ఫలితంగా ఊరుకో వీరప్పన్ తయారవుతున్నారు. 15 రోజుల్లో అక్రమాలపై అడ్డుకట్ట వేయాలి, లేకపోతే ఉద్యమ బాట. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జైపాల్ రెడ్డికి అంగవైకల్యం కాదు, బుద్ధి వైకల్యం. విభజనకారుల కలే ఎప్పటికీ నెరవేరదు. మబ్బు యువసేన అధ్యక్షుడు మబ్బు చెంగారెడ్డి ధ్వజం, భోగి మంటల్లో టీ బిల్లు, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, వరుస సెలవులతో కిటకిటలాడుతున్న కొండ, సౌకర్యాల కొరతతో భక్తుల ఇక్కట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.